హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం ఒక మిత్రుడు అనంతపూర్ నుంచి, అతని పేరు వచ్చేసి రాజు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. దానికి చెప్తాను. వయసు 20 సంవత్సరాలు. మాకు కొత్తగా మ్యారేజ్ అయింది, 2 నెలలు అవుతుంది. ఎక్కువసార్లు రతిలో పాల్గొనాలి అని ఉంటుంది. రోజుకు ఎన్నిసార్లు పాల్గొనవచ్చు? ఒకవేళ ఎక్కువగా పాల్గొంటే ఏమైనా నష్టమా? తెలియజేయగలరు. సో చాలా మంది కూడా ఈ సమస్య ఉందని, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువసార్లు రతిలో పాల్గొనాలని, ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయాలని చాలా మందికి కూడా ఉంటుంది. అయితే ఎన్నిసార్లు పాల్గొనాలి అన్నదానికి ఏ విధమైనటువంటి ఆన్సర్ లేదండి. మీ స్టామినాని బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి, మీ అంగ సిచ్యువేషన్ని బట్టి మీరు ఎన్నిసార్లు అయినా రతిలో పార్టిసిపేట్ చేయవచ్చు. రోజుకు అన్నిసార్లు ఇన్నిసార్లు అని ఏమీ ఉండదు. బలవంతంగా పార్టిసిపేట్ చేయడం వల్ల, అంటే ఇంట్రెస్ట్ కావాలని తెచ్చుకొని అంగాన్ని బలవంతంగా ప్రేరేపించుకొని చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల అంగం మీద పెయిన్ రావడం, నరాలు నొప్పిగా కలగడం, లేదా రెడ్డిష్గా మారడము, లేదా కొన్ని సందర్భాల్లో వేడి రాపిడి వల్ల ఎక్కువ వల్ల కురుపులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి అనుకున్న దానికన్నా చేసిన ప్రతిసారి అనుభూతి పొందాలన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కువసార్లు చేయడం ఒక్కటే ఇంపార్టెంట్ కదా. ఏదో నేను గ్రేట్ అనిపించుకోవాలి నా భార్య ముందట, ఎక్కువ మగతనాన్ని చూపించుకోవాలి అనుకొని చాలా మంది కూడా ఈ మిస్టేక్స్ చేస్తుంటారు. రోజుకి 5 సార్లు 6 సార్లు వేయాలి, 7 సార్లు వేయాలి, ఎట్లా సార్ అని కూడా చాలా మంది చేస్తుంటారు. సో అది ఒకటి ఇంపార్టెంట్ కాదు. మీరు కలిసిన ప్రతిసారి ఫీల్ అవుతున్నారా లేదా, ఏదో క్యాజువల్ గా కాకుండా ఫీలింగ్ అనేది అవుతుందా, స్త్రీ కూడా బాగా ప్రాప్తి పొందుతుందా లేదా అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీకు ఎన్నిసార్లు వీలైతే స్ట్రెయిన్ కాకుండా, బాడీ వీక్ కాకుండా, మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ, బలవంతమైన ఫుడ్ తీసుకొని మీకు స్టామినా ఉన్నంత వరకు మీరు రోజుకి ఎన్ని సార్లు పడుకోవచ్చు. నేను ఇచ్చే సజెషన్ మాత్రం మ్యారేజ్ అయిన వాళ్ళు, కొత్తగా అయిన వాళ్ళు కానివ్వండి, లేదా మ్యారేజ్ కంట్రోల్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, రోజుకు 3 సార్లు చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ ఎక్కువగా ఎమోషన్స్ ఉంటే 4 సార్లు అనేది ఎనఫ్. దీని వల్ల ఇలా కంటిన్యూ చేసుకోవడం వల్ల బాడీకి ఎలాంటి స్ట్రెయిన్ ఉండదు. ఎందుకంటే హార్మోన్స్ అనేవి ఒకసారి రిలీజ్ అయిన తర్వాత తిరిగి హార్మోన్స్ రిలీజ్ కావడానికి, మళ్ళీ రెడీ అవ్వడానికి కొంత సమయం అనేది పడుతుంది. బలవంతంగా వాటిని స్ట్రెస్ చేసి కనుక హార్మోన్స్ రిలీజ్ చేసినట్లయితే హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత ముందు ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఎంత కష్టపడ్డా కూడా ఎలక్షన్స్ లాంటి హార్ట్ అవ్వకపోవడం అనేది ఈ సమస్య చాలా మందిలో నేను చూశాను. కాబట్టి బలవంతంగా చేతుడు చేసుకొని కానివ్వండి, టాబ్లెట్స్, థెరాపిన్స్, సిటాల్పిన్స్ ఇలాంటివి వేసుకొని బలవంతంగా రోజుకు 6 సార్లు 7 సార్లు చేయడం అనేది వృధా. దానివల్ల చాలా స్ట్రెయిన్ అవుతుంది, బాడీ బలహీన పడిపోతారు, చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా వీర్యం జనరేట్ అవ్వడానికి వాటికి కూడా కొంత సమయం అనేది అవసరం. సో తొందర పెట్టినా కూడా బీజాలు లాగడాలు, బీజం నొప్పి రావడాలు, అంగం మీద నొప్పి రావడాలు, నరాలు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడము, నరాల నొప్పి, నరాలు ఉబ్బడము, రెడ్డిష్, ఇలా చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిసార్లు ఇన్నిసార్లు అని ఏం పెట్టుకోకండి. నేను చెప్పినట్టుగా 3 నుంచి 4 అనేది చాలా ఎనఫ్. అంతకన్నా ఎక్కువ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది కూడా సర్టెన్ టైం తీసుకుంటూ చేసుకోవాలి. 4 టైమ్స్ అనుకోండి, 24/4 అయ్యండి, 6 అవర్స్కి ఒకసారి అట్లా చేసుకోవాలి. 3 టైమ్స్ చేసుకుందాం అనుకోండి, 24/3 వేసుకోండి, 8 అవర్స్కి ఒకసారి అట్లా ఇలా పెట్టుకోవాలి. కానీ 2 అవర్స్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి ఇలా పెట్టుకొని డే అంతా రెస్ట్ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓకే, ఒక ప్రాపర్ వేలో కనుక మనం పార్టిసిపేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళినట్లయితే బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది, హార్మోన్స్ కూడా మంచిగా రిలీజ్ అవుతుంటే టైం టు టైం అది ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చాలా వరకు కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా మీ లైఫ్ని మీరు కొనసాగిస్తారు. సో మీకు మరి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి, లేదా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా వాటిని పరిష్కరిస్తూ ఉంటాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక వాట్సాప్ గ్రూప్ లో, అంటే నాట్ వైద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలని కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. వాట్సాప్ ద్వారా మీరు మా గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు. దీని ద్వారా మరెన్నో పరిష్కారం లేనటువంటి, పరిష్కరించదగినటువంటి కొన్ని సమస్యల గురించి నేను క్లియర్ గా వాట్సాప్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.